So hi guys, welcome back to our channel PDTV. సో ప్రజెంట్ ఈ డేస్లో అసలు ఎలా ఉందంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ మంచినే కాకుండా చెడుని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఒక ఇష్యూ అయితే జరుగుతుంది కదా, సోషల్ మీడియాలోనే యూట్యూబర్లోనే ప్రణీత్ హనుమంత్ అనే ఇన్ఫ్లుయెన్సర్ అసలు తను ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, తన యూట్యూబ్ అంతా మనం చూసినట్లయితే ఒక 5గురు కూర్చొని అసలు వాళ్ళు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు జనాలకి అని అయితే నాకైతే ఒక క్వశ్చన్ మార్క్ అని అయితే ఉందన్నమాట. అండ్ రీసెంట్గా ఒక ఫాదర్ అండ్ డాటర్ది సెలబ్రిటీస్ దగ్గర నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు వీళ్ళ ట్రోలర్స్ కానీ మీమర్స్ కానీ ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ ఓన్ కంటెంట్ కాకుండా ఈ వీళ్ళై పెట్టేసి చండాలంగా అంటే చాలా అబ్యూజింగ్ వర్డ్స్తో వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. జనాలు కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అలానే ఆ కోణంలోనే ప్రణీత్ హనుమంత్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక డాటర్ అండ్ ఒక ఫాదర్ కన్వర్జేషన్ని కూడా తీసుకొని ఒక 5గురు మంది కూర్చొని ఫ్రెండ్స్ కన్వర్జేషన్ చేసుకున్నట్టు చాలా అబ్యూజింగ్ వర్డ్స్తో చాలా చండాలంగా ఆ వీడియోని అయితే పోర్ట్రేట్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో మీద కొంతమంది సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు. సాయిధరమ్ తేజ కానీ లేదంటే మంచు మనోజ్ కొన్ని ట్వీట్లు చేసి వీళ్ళని జైల్లో పెట్టాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అన్నట్టుగా తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీని మీద రియాక్ట్ అయ్యారు. సో అలానే మన విజయవాడలో పబ్లిక్ అంటే స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో సిస్టర్, ఇప్పుడు రీసెంట్గా మనకి సోషల్ మీడియాలో ప్రణీత్ హనుమంత్ది ఇష్యూ అయితే వైరల్ అవుతుంది కదా. సో తన ఒక డాటర్ ఫాదర్ రిలేషన్ని కూడా చాలా దారుణంగా అయితే పోర్ట్రేట్ చేయడం జరిగింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? మరి ఫాదర్ డాటర్ని అలాగా ట్రోల్ చేయడం, మళ్ళీ వాళ్ళ ఫీలింగ్స్ కూడా హర్ట్ అవ్వడం, వాళ్ళ మధ్య ఏమన్నా రావడం సరే అంతా తప్పే. మళ్ళీ సారీ చెప్పేసి వాళ్ళు హర్ట్ అయిపోయిన తర్వాత సారీ చెప్తే ఏం ఉపయోగం ఉండదు కదా. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాం. ఇలాంటివి ఇంకా పెట్టడం మానేయాలి అందరూ. ఇలా చెప్పడం వల్ల చాలామంది బాధపడతారనమాట. సరదాగా ట్రోల్ చేసేస్తే వాళ్ళకి మామూలుగా అనిపించవచ్చు, కానీ ట్రోల్ చేసేసిన తర్వాత హర్ట్ అవుతారు అని ఆలోచించకుండా ట్రోల్ చేసేయడం అయితే తప్పు. అయితే ఇప్పుడు ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆయన వీడియోస్ మనం చూసినట్లయితే ఆయన అసలు ఏం పోర్ట్రేట్ చేస్తున్నారో జనాలకి అర్థం కాదు. ఇప్పుడు చాలామంది అట్లే ఉన్నారు. గుడ్ వేలో పోర్ట్రేట్ చేసే వాళ్ళకంటే బ్యాడ్ వేలో పోర్ట్రేట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటే ఆ ట్రోల్స్ అనేవి ఆపుతాయి. మనం సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా వీడియోస్ పెట్టి మనమే ట్రోల్స్ చేయడానికి మనమే ఛాన్స్ ఇస్తున్నాం. ఫస్ట్ మనం ఆపేయాలి ఆ ట్రోల్స్ చేయడం అనేది, అంటే సబ్స్క్రైబ్స్ అలా చేయడం అనేది ఆపేయాలి. అంటే దీని మీద రీసెంట్గానే సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అయ్యారు. అంటే ఈ ఇష్యూ మీద, ప్రణీత్ హనుమంత్ ఇష్యూ మీద సాయిధరమ్ తేజ్ కానీ లేదంటే మంచు మనోజ్ గారు కానీ వీళ్ళిద్దరూ రియాక్ట్ అయ్యారు. సో అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఎలా చూస్తే బాగుంటుందంటారు? అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కానీ యూట్యూబర్స్ మీద కానీ ఎలాగా వాళ్ళు ఇష్యూ తీసుకుంటే బాగుంటుందని మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇలా చేయొద్దు అని చెప్పి వాళ్ళని ఇవన్నీ స్టాప్ చేయమని ఒక వార్నింగ్ లాగా ఇస్తే వాళ్ళు ఆపేస్తే ఓకే. ఇంకా దాన్ని లైట్ తీసుకొని ఇంకా చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటివి ఇంకా చేయకూడదు అని చెప్పేసి. యాక్చువల్లీ ఒకటి కూడా వచ్చింది, చిన్నపిల్లల మీద అబ్యూజింగ్ వర్డ్స్ కానీ అబ్యూజింగ్గా చేయడం కానీ పోక్సో కేసులు ఇలా వేయడం అనేది వచ్చింది. సో దాని మీద మీరు ఎట్లా అంటారు? అబ్యూజింగ్ వర్డ్స్ అంటే ఇంకా అది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఎలా మాట్లాడాలో తెలియకుండా మాట్లాడేస్తే ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పలేము. వాళ్ళకు ఉండాలి అది. బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం అంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ని కూడా అసలు అంటే చెల్లి తల్లి ఏం లేకోకుండా ఫాదర్ అండ్ డాటర్ని కూడా ఒక బ్యాడ్ వేలో పోర్ట్రేట్ చేస్తూ వాళ్ళ కన్వర్జేషన్ కూడా బ్యాడ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్నారు కదా. ఇంకా ఇలాంటివి ఆపేయాలని మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఆపాలి. ఆపకపోతే అది ఇంకా తప్పే కదా. ఏమీ ఆలోచించకుండా అలా మాట్లాడేస్తే మనుషులన్నా హర్ట్ అవుతారు. తెలియకుండా మాట్లాడేస్తే తప్పే కదా. ట్రోల్ చేయడం వల్ల సమాజం వాళ్ళని తప్పు అనుకునిద్ది. పెట్టిన వాళ్ళ తప్పు అని అనుకోరు ఎవరు, తనని తప్పుగా చూస్తారు. ఫస్ట్ ఇది పెట్టడం ఆపేయాలి.
ఒక ఉమెన్ లాగా ఒక గర్ల్ లాగా మీరేం చెప్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ మనం ఒక సొసైటీలో ఉంటున్నప్పుడు మీరేం చెప్తారు ఒక అమ్మాయిగా కానీ ఒక ఉమెన్గా కానీ అంటే మీకు రెస్పాన్సిబిలిటీ ఇస్తే మీరు ఏం చేస్తారు? ఆలోచించి చేయాలి. సరదాగా అన్న దానికి కూడా ఒక లిమిట్ ఉండిద్ది. అది దాటి చేస్తే మాత్రం తప్పది. ఇంకా అది వాళ్ళ ఆలోచనకే వదిలేయాలి. వాళ్ళే తెలియాలి. కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని అంటాము. ఒక అమ్మాయిగా అంటే ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇవన్నీ ఆపడానికి? ఫస్ట్ వార్నింగ్ అయితే ఇస్తాము ఫస్ట్. తర్వాత వాళ్ళు వింటే బాగానే ఉంటుంది. వినకపోతే కంపల్సరీ అంటే చెప్తారు కదా పోలీసెస్కి. అలాగా ఫస్ట్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకుంటాం, వాళ్ళకి లైక్ కొట్టడం, వాళ్ళ వీడియోస్ని ఫస్ట్ ఆపించేయాలి. అలా ఆపిస్తే తనకి అప్పుడు తెలిసిద్ది ఎందుకు ఆపేశారు, ఎందుకు ఎలా చేస్తున్నారు అని. అప్పుడు అర్థమైద్ది కదా. ఫస్ట్ జనాలు ఏదేంటి అని తెలుసుకోవాలి. జనాలు మంచి చెడేది తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఒక మంచి టాలెంట్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు బయటకు వస్తారు. ఇలాంటి టాలెంట్ని సపోర్ట్ చేస్తే జనాలు కూడా యాక్సెప్ట్ చేయరంటారు. అవును. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ. సో మీరు కూడా దీని మీద అసలు మీ రియాక్షన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే ఒక రెస్పాన్సిబుల్ అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, ఏదో కొంతమంది సెలబ్రిటీస్ అయిపోయారని చెప్పేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. మంచిని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు అందరూ ఇన్ఫ్లుయెన్సర్సే. సో మీరు కూడా ఇన్ఫ్లుయెన్సర్సే కాబట్టి కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరితో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ పీడీ టీవీ.